పంచవింశతిచ్చమే అనగా 144కి 25 కలపగా 169 వచ్చును. దాని వర్గమూలము 13. సప్తవింశతిచ్చమే అనగా 169కి 27 కలపగా 196 వచ్చును. దాని వర్గమూలము 14. నవవింశతిచ్చమే అనగా 196కి 29 కలపగా 225 వచ్చును. దాని వర్గమూలము 15. ఏకత్రీం శతిచ్చతు అనగా 225కి 31 కలపగా 256 వచ్చును. దాని వర్గమూలం 16. త్రయోవింశతిచ్చమే అనగా 256కి 33 కలపగా 289 వచ్చును. దాని వర్గమూలము 17. పంచవింశతిచ్చమే అనగా 289కి 35 కలపగా 324 వచ్చును. దాని వర్గమూలము 18. సప్తత్రింశతిచ్చమే అనగా 324కి 37 కలపగా 361 వచ్చును. దానికి వర్గమూలము 19. నవవింశతిచ్చమే అనగా 361కి 39 కలపగా 400 వచ్చును. దాని వర్గమూలము 20. అయితే నా వ్యాఖ్యానము సభలోని పండితులను ఎంతగానో అలరించినది. నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యముగా తోచినది. మరల నేనిట్లు వచించితిని. ఇది అంతయును పరమాణువుల యొక్క రహస్యము. ఇది కానద మహర్షికి తెలియను. పరమాణువుల సూక్ష్మకణముల సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును. శ్రీపాద శ్రీవల్లభుల కృపా విశేషము వలన పై విధముగా నేను విచిత్రపురం నుండి విచిత్రముగా బయటపడితిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.